దేవుడిగా ఉంటే నీకు నాకు అర్థం అవ్వలేదు. దేవుడు తన వాక్కుతో ఈ లోకాన్ని మనల్ని ప్రదర్శించి నేను ఇది అని చెప్తే నేను అర్థం చేసుకోలేని స్తోమతలో లేం. నేను అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. మన దుర్మార్గత, మన దుష్టత్వం దేవుని అపార్థం చేసేటట్టుగా చేస్తుంది. కానీ నేను ఇది అని చెప్పినా మనకు అర్థం ఎంత మాత్రం అవడంలా. కానీ దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను వదిలేకుండా మన పరిభాషలోకి వచ్చేసాడు, మన పరిధిలోకి వచ్చేసాడు, మన స్వరూపాన్ని ధరించుకున్నాడు, మన దాస్యాన్ని ధరించుకున్నాడు, మన యొక్క భాషను ధరించుకున్నాడు. మనకున్న సమస్తాన్ని మనం ఏ విషయాలైతే మనం కలిగి ఉన్నామో, ఎలాంటి స్థితిలో జీవిస్తున్నామో ఆ స్థితిలోకి దేవుడు వచ్చేసాడు. ఎందుకంటే ఆయన మనం అర్థం చేసుకోవాలని. అందుగురించి దేవుడు మనకు అర్థమయ్యాడు ఎప్పుడు అని అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు. ఎప్పుడు దేవుడు మనకు అర్థమయ్యాడు అంటే యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకున్నప్పుడు. ఎప్పుడు దేవుడి ప్రేమ అర్థమైందంటే యేసు ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు. ఎప్పుడు దేవుడి పరిశుద్ధత అర్థమైందని అంటే యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకున్నప్పుడు. ఎప్పుడు దేవుని యొక్క ఉన్నత స్థానం అర్థమైందంటే యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకున్నప్పుడు. ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలిగామంటే యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చినప్పుడు.